మరి 27వ తారీఖు ఎట్లా డేట్ ఇచ్చారు? రెండోది, ఇప్పుడు పత్రికల్లో వచ్చినటువంటి కథనాల ప్రకారం కాదండి, నిన్న 26 అయిపోలేదు కదా, 12 తర్వాత కాదు కదా అరెస్ట్ చేసింది. కాదండి, 26వ తారీఖు అరెస్ట్ చేస్తే 26వ తారీఖు ఇవ్వాలి కదా డేటు. ఇప్పుడు నిన్న అరెస్ట్ చేసినప్పుడు నిన్న డేట్ తో ఇవ్వాలి. అక్కడ మీకు కింద 27వ తారీఖు డేట్ తో ఇచ్చారు చూడండి. పోలీసులు 27వ తారీఖు అరెస్ట్ చేసినట్టు ఇచ్చారు. అంటే మరి ఎందుకు ఆ విధంగా 12 తర్వాత ఏమైనా తీసుకెళ్లారేమో? లేదు కదా, 8:30 కదా, 8:45 అప్పుడు వెళ్ళడం వెళ్ళాడు తప్పించి అరెస్ట్ చూపించడం ఏమన్నా అక్కడ టెక్నికల్ గా ఏమన్నా ఏ టైంలో మనకు నోటీసులు ఇస్తే ఆ టైంలో డేట్ వేస్తారు. ఇదే వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా రాసుకోవడానికి, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఇంట్లో రాసుకునేది కాదు కదా. పోలీసులు ఇచ్చేటటువంటి దాంట్లో క్లియర్ గా ఉండాలి. పాయింట్ నెంబర్ 1. 2, జనసేన నేత ఎవరో మనీ అంట, ఏది జోగినేని మనీ, అవును, ఏది జోగినేని మనీ అనేటటువంటి ఒక జనసేన నేత కంప్లైంట్ ఇచ్చాడంట. ఎప్పుడు? 2 రోజుల క్రితం. ఏమని? సోషల్ మీడియాలో అంట పోసాని కృష్ణమురళి గారి వీడియోలు అంట తెగ వైరల్ అయిపోతున్నాయి అంట. ఏది? పోసాని కృష్ణమురళి గారు అంతకుముందు తిట్టారు, ఆ తిట్టిన దానికి సంబంధించి ఫుల్ వైరల్ అయిపోతున్నాయి అంట. ఆ ఫుల్ వైరల్ అయిన దానికి సంబంధించి ఇప్పుడు అరెస్ట్ చేయాలని చెప్పి కంప్లైంట్ ఇచ్చాడు. జాగ్రత్తగానండి సార్, వరం గారు, నేను జాగ్రత్తగా చెప్తాను, జాగ్రత్తగానండి. ఆ వైరల్ చేసిన యదవలను కూడా అరెస్ట్ చేయాల్సింది. ఆయన ఎప్పుడో మాట్లాడితే 3 ఏళ్ల క్రితం 4 ఏళ్ల క్రితం మాట్లాడితే, ఇప్పుడు వైరల్ చేస్తున్న యదవలను కదా అరెస్ట్ చేయాల్సింది. ఫస్ట్ పాయింట్, వైరల్ చేసే వాళ్ళని అరెస్ట్ చేయకుండా. కాదండి, మీ హయాంలో కూడా అలాగే అయిందా? వాళ్ళు ఎప్పుడో 2-3 సంవత్సరాల క్రితం చేస్తే అరెస్ట్ చేసిన సందర్భాలు లేవా? చెప్పండి సార్, ఎక్కడో వైఎస్ఆర్సీపీ ఎవరు చేయలేదండి, ఎప్పుడో జరిగినవి చాలా అరెస్టులు జరిగినాయి. 1-2 వాళ్ళు గోల్ అదే కదా. సోషల్ మీడియా పేరు ఎత్తితే చాలా మందిని తెలుగుదేశం పార్టీ చెప్పమంటున్నా, ఒక కేసు అది ఒకటి కాదు కదా, ఎన్ని కేసులు ఫైల్ అవ్వలేదు? 14 కాదండి, 2014 19 మంది తిడితే మేము 19 మధ్య నుంచి 24 మంది అరెస్ట్ చేసామని ఏమన్నా చూపించండి. ఒకటైనా పలానా కేసులో ఇదిగో 2019 కంటే ముందు తిడితే మేము గవర్నమెంట్ లోకి వచ్చి నాకు అరెస్ట్ చేసామని కాదండి. అయితే 2000 కాదు, ఇప్పుడు ఇది 2024, 25 అనుకున్నాం. 2024లో తిట్టిన వాళ్ళు 2025లో అరెస్ట్ చేయకూడదా? అదేం లాజిక్? 24 ఒక మాట నేను చెప్తాను సార్, ఎవరు కంప్లైంట్ ఇచ్చింది? అని ఎవరన్నా ఇవ్వచ్చు కదండి, ప్రజాస్వామ్యంలో ఎవరన్నా ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వచ్చు. తప్పు జరిగితే దానికి కావాల్సింది ఎవిడెన్స్. అతను తిట్టాడా లేదా, తప్పు చేసాడా లేదా అన్నదాన్ని చూస్తారు. కానీ ఆ సంవత్సరం చేసాడా, ఈ సంవత్సరం చేసాడా, 5-10 సంవత్సరాల క్రితం ఎప్పుడో దొంగతనం చేసాడు ఒకడు, ఎక్కడికో వెళ్ళిపోయాడు, దాక్కున్నాడు, వస్తే మళ్ళీ అరెస్ట్ చేయరా? అయ్యా 5 సంవత్సరాలు అయిపోయింది కదా, ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తారంటారా? ఫస్ట్ కేసు పెట్టినప్పుడు కేసు పెట్టిన వ్యక్తి ఎవరు, ఏ పార్టీకి సంబంధించి? పాయింట్ నెంబర్ 1. 2, కేసు పెట్టిన తర్వాత అతనికి నోటీస్ ఇవ్వాలి. పాయింట్ నెంబర్ 2, నోటీస్ ఇచ్చి మీరు విచారణకు పిలవాలి. పాయింట్ నెంబర్ 3, విచారణకు సహకరించకపోతే అరెస్ట్ చేయాలి. పాయింట్ నెంబర్ 4, ఆయన నోటీసులు తీసుకోలేదని పోలీసులు చెప్తున్న అంశం. నోటీసులు అరెస్ట్ చేయడానికి వచ్చి నోటీసులు తీసుకోవట్లేదంటారు. ఇంతకు ముందు పంపించిన నోటీసు కాదు, వాళ్ళు చెప్పిన వాదన ఏంటంటే ఇంతకు ముందు నోటీసులు పంపిస్తే అవి వాళ్ళు తీసుకోవట్లేదు, రిజెక్ట్ చేస్తున్నాడు, అందుకని డైరెక్ట్ గా అరెస్ట్ చేయాల్సి వచ్చింది అన్నది. ఏం మాట్లాడడానికి చెప్పే ఎవరికన్నా బుద్ధి ఉండాలి కదా సార్, నాకు అర్థం కాల. చెప్పే ఎవరికన్నా బుద్ధి ఉండాలి కదా. 2 రోజుల క్రితం కేసు పెడితే నోటీస్ ఎప్పుడు ఇచ్చారండి? ఎప్పుడు ఇచ్చారు నోటీసు? 2 రోజుల క్రితం కేసు పెట్టారని రాశారు. 2 రోజుల క్రితం కేసు పెడితే నోటీస్ ఇవ్వడానికి ఎప్పుడు వచ్చారు వాళ్ళు? ఆత్మ రూపంలో ఏమైనా వచ్చారు అర్ధరాత్రి? కనీసం మాట్లాడటానికి ఇంగిత జ్ఞానం ఉండాలి. సో అక్రమ అరెస్ట్ అంటారా? వాళ్ళు టైం వచ్చింది కాబట్టి వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తాం అంటే టైం మాకు వస్తుంది. ఆ టైం వచ్చిన రోజు మేము ఎంతకంటే చేస్తాం కదా, ఎందుకు వస్తుంటాం? మీకు కేసులు పెట్టి వేధిస్తే మేమన్నా గాంధీ మహాత్మా లాగా చూస్తూ కూర్చోం కదా. కాదు వెంకటరెడ్డి గారు, మీకు ఈ రోజు వాళ్ళు అధికారంలో ఉంది కాబట్టి ఇష్టానుసారంగా చేస్తారు. కాదు వెంకటరెడ్డి గారు, మీకు టైం రావడం ఏంటండి? మీకు ఆల్రెడీ టైం వచ్చే కదా వెళ్ళిపోయింది. ఏ టైం వచ్చి? ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. ఉమేష్ చంద్ర గారు ఉన్నారు లైవ్ లో. ఉమేష్ చంద్ర గారు, సారీ నేను లైవ్ లో ఉన్నాను, నాకు చిన్న టెక్నికల్ అంశం కొన్ని సెక్షన్ల మీద కావాలి ప్లీజ్. ఓకే, ఏం లేదండి, పోసాని థ్యాంక్ యూ అందుకనే చేశాడు ఆల్ షడన్. ఏం లేదు, పోసాని కృష్ణమురళి గారు అరెస్ట్ మీరు చూసే ఉంటారు. ఆయన మీద పెట్టిన సెక్షన్లో 196, 353/2, 111 రెడ్ విత్ 3/5 కింద కేసులు నమోదు. ఇవి ఏ సెక్షన్ల కింద వస్తాయి? దీనికి పడే శిక్షలు ఏంటి సార్? 196 అనేదండి సెక్షన్. ఒక ఇద్దరు ఇంతకుముందు ఇది 153A ఉండేది అనమాట మన ఐపీసీలో. కొన్ని మతాల మధ్య గానీ, గ్రూపుల మధ్య గానీ, లేదా కొన్ని దీని మధ్య వినపడుతుందండి.
కొన్ని ఏదైతే ఒక మంచి వాతావరణం ఉన్నదో ఆ మంచి వాతావరణాన్ని చెడగొట్టే విధంగా సో స్పీచ్లు ఇవ్వటాన్ని మనం ఆ సెక్షన్ కింద తీస్తాం అనమాట. ఇది 196 కింద. ఓకే. సో అంటే ఒక ఇద్దరు మధ్యన కానీ, లేదా ఇద్దరు కులాల మధ్య కానీ, లేదా రెండు మతాల మధ్య కానీ, లేదా రెండు కమ్యూనిటీస్ మధ్య కానీ, లేదా ఒక లాంగ్వేజ్ బేసిస్ మీద కానీ ఇలా చేసినప్పుడు ఏంటంటే దాన్ని మనం ఈ 196 కిందకి తీసుకొని వస్తాం వర్మ గారు. సో దాని బేసికలీ ఇంతకుముందు ఇది మనకి ఐపీసీలో 153A కింద ఉండేది అనమాట. సో 153A కాస్త ఇప్పుడు దీనిని కొత్త చట్టంలో 196 కింద పెట్టడం జరిగింది. సో దాని స్వరూపం అయితే అదే సేమ్ మోరల్లెస్. ఎవరన్నా వాళ్ళ మాటల ద్వారా కానీ, లేదా వాళ్ళ చేష్టల ద్వారా కానీ ఒక కైండ్ ఆఫ్ ఒక మంచి పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉన్నదో దాన్ని డిస్టర్బ్ చేసే విధంగా మాట్లాడే వాళ్ళ దాన్ని 196 కిందకి తీసుకొని వస్తారు. దీనికి శిక్ష ఎంతకాలం ఉంటుందండి? దీని శిక్ష 3 సంవత్సరాలండి. 3 సంవత్సరాలు. ఓకే, నెక్స్ట్ సార్. ఇంకోటి 352 అన్నారు కదా మీరు. 353(2). 353(2). ఎవరైనా ఒక తప్పుడు సమాచారాన్ని, లేదా ఒక రూమర్ ని, లేదా ఒక న్యూస్ ఏదైతే ఒక అలార్మింగ్ న్యూస్ అంటే ఒక భయోందనకరమైన సందర్భం ఉన్న న్యూస్ ని వాళ్ళు పబ్లిష్ చేసినా, లేదా దాన్ని వాళ్ళు మాట్లాడినా, లేదా దాన్ని సర్క్యులేట్ చేసినా, సో వాళ్ళు దాని 353(2) కింద వాళ్ళని 353 అండి. అది 353(2). 353 క్లాస్ 2 కింద. సో దీన్ని చదివించే ప్రయత్నం చేస్తాను ఇంగ్లీష్ లో. హూవర్ మేక్స్, పబ్లిషర్స్ ఆర్ సర్క్యులేట్స్ ఎనీ స్టేట్మెంట్ ఆర్ రిపోర్ట్ containing false information, rumor or alarming news, including through electronic means, with intent to create or promote, or which is likely to create or promote on grounds of religion, race, place of birth, residence, language, caste or community, or on any other ground whatsoever, feelings of enmity, hatred or ill will between different religions, racial, అంటే ఇట్లాగా ఇద్దరి కులాల మధ్య కానీ, మతాల మధ్య సేమ్ మోరార్లెస్ అదే. కాదు ఇందులో ఏంటంటే వారు పబ్లిష్ చేసినా, లేదా వాళ్ళు మీడియా రూపంలో మాట్లాడినా దానికి సంబంధించి 353(2) వస్తుందండి. ఓకే. సో బేసిక్ ఏంటంటే ఈ సెక్షన్స్ మామూలుగా అయితే 7 years కన్నా తక్కువేనండి. కథ ఏంటంటే 41 ఇప్పుడు వచ్చిన ప్రథమ క్వశ్చన్ ఏంటంటే చాలా మంది అంటుంది కూడా ఏంటంటే సెక్షన్ 35(3) సిఆర్పిసి 35(3) బిఎన్ఎస్ఎస్. ఇంతకుముందు మనకు 41 years సిఆర్పిసి నోటీస్ అనేవాళ్ళు. ఆ నోటీస్ ఎందుకు ఇష్యూ చేయలేదు, ఎందుకు ఇవ్వలేదు అనే క్వశ్చన్ అరైజ్ అవుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఒక వ్యక్తి మీద మల్టిపుల్ పోలీస్ స్టేషన్ లో, మల్టిపుల్ జ్యూరిస్డిక్షన్స్ లో మల్టిపుల్ కేసెస్ ఉన్నప్పుడు ఆ వ్యక్తికి 41A సిఆర్పిసి నోటీస్ కానీ, లేదా ఇప్పుడు 35(3) కింద 35 క్లాస్ 3 బిఎన్ఎస్ఎస్ నోటీస్ కింద కానీ నోటీస్ ఇవ్వాలా వద్దా అనేది పోలీస్ వారి డిస్క్రిషన్. ఓకే, ఇవ్వాలని లేదు రూల్లో అంటే రూల్లో ఇవ్వాలని లేదు. మల్టిపుల్ కేసులు కనుక ఉంటే అతని మీద, వేరే కేసుల్లో కూడా అతని మీద ఇట్లానే 41 వేరే కేసులు కూడా ఇలా ఈ విధంగా వేరే పోలీస్ స్టేషన్ లో నమోదైనప్పుడు అంటే అతను ఇంకా అతన్ని కనుక బయట పెడితే, ఇంకా అతను లోపల పెట్టకుండా బయట పెడితే ఇంకా ఇలాంటివి జరుగుతాయి ఫ్యూచర్ లో కూడా. ఇతను చేస్తారని డౌట్ ఉన్నప్పుడు పోలీస్ వారు వాళ్ళ కస్టడీకి తీసుకోవచ్చు. ఓకే, ఈ 353 కి కూడా ఎన్ని సంవత్సరాలు అండి? అది 3 5 అండి? 5 years అండి. 353 కూడా మన 2 years అండి, 7 years లోపలే. ఓకే, 311 రెడ్ విత్ సార్ 3 clause 5. 3 clause 5 అనేది కామన్ ఇంటెన్షన్ అండి. అంటే ఒకళ్ళు కానీ, లేదా అంతకన్నా ఎక్కువ మంది కానీ కలిసి చేస్తే ఒక మైండ్ లో ఒక ఇంటెన్షన్ పెట్టుకొని, ఒక విధంగా పెట్టుకొని చేస్తే దాన్ని 3 clause 5 కిందకి వస్తుందండి అది. ఓకే. ఇప్పుడు ఈ 111 ఏదైతే మీరు ఇంకోటి ఏదో రిఫర్ చేస్తున్నారు, ఏమైపోయిందంటే ఇప్పుడు ఈ మధ్య మాకు చట్టాలని మారిపోయేసరికి ఏ సెక్షన్ ఏందనేది మాకు అంత త్వరగా రావట్లేదు. బట్ ఎనీవేస్ 3 clause 1 వచ్చేసరికి ఏమవుతుందంటే ఎనీ కంటిన్యూయింగ్ అన్లాఫుల్ యాక్టివిటీ ఇంక్లూడింగ్ కిడ్నాపింగ్. 11 లో ఏం చెప్పారు? 111 clause 111 రెడ్ విత్ 3 clause 5. 111 అంటే ఇవన్నీ 111 ఈజ్ మేజర్ అఫెన్స్ అండి ఇప్పుడున్న వాటిల్లో. ఓకే. సో 111 ఇస్ ది మేజర్ అఫెన్స్. దీనికి 111 కింద కూడా మీకు మంచి పనిష్మెంట్ కూడా మీకు ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ కూడా ఉంది 111(4) లో. ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ కనుక చేస్తే 111(4) మరి మన ఎఫ్ఐఆర్, కంప్లైంట్ కాపీ, మెయిన్ గా కంప్లైంట్ ఏమి ఇచ్చారనే దాన్ని బట్టి ఈ సెక్షన్ అప్లికబిలిటీ ఉంటుంది. బట్ 111 ఇస్ ది మేజర్ అఫెన్స్ అండి ఇక్కడ ఉన్న వాటిలో. దానికి లైఫ్ కూడా పడే ఛాన్స్ ఉంటుందండి. లైఫ్ కూడా పడే ఛాన్స్ ఉంటుంది. పనిష్మెంట్ విత్ లైఫ్ కూడా పడే ఛాన్స్ ఉందండి. 111 clause 2 లో చెప్పారు. సో దాని ప్రకారంగా ఇది మాత్రం ఖచ్చితంగా 7 years కన్నా పెద్ద అఫెన్స్ ఉన్న సెక్షన్ ఇది. ఓకే. సో మరి దీన్ని ఏమన్నా దీని ప్రకారంగా వాళ్ళు ఏమన్నా మరి కస్టడీలోకి తీసుకున్నారో అనేది కూడా చూడాలి. ఉమేష్ గారు ఇంకొక చిన్న డౌట్ అండి, ఇప్పుడు బెయిలబుల్లేనా ఇవి ఇప్పుడు పెట్టిన సెక్షన్ లో? సెక్షన్ అన్ని బెయిలబుల్ సెక్షన్స్ అంటే ఒకటే. నాన్ బెయిలబుల్ సెక్షన్ అంటే
బెయిల్ రాదని కాదండి. నాన్ బెయిలబుల్ సెక్షన్ అంటే మ్యాజిస్ట్రేట్ గారి ముందో లేదా హైకోర్టులోనో బెయిల్ కి మూవ్ చేసుకోవాలంటే. ఓకే. సో ఖచ్చితంగా బెయిలబుల్ సెక్షన్స్ నాన్ బెయిలబుల్ సెక్షన్స్ అనేది మంచిగా పనిష్మెంట్ అంటే 41 years అవసరం ఉన్నదా, లేదా అరెస్ట్ చేయొచ్చా డైరెక్ట్ గా. ఇప్పుడు 111 సెక్షన్ ప్రకారంగా వాళ్ళు పెట్టిన దాని ప్రకారంగా మరి కంప్లైంట్ కూడా ఒకసారి వెరిఫై చేస్తే ఇంకా బెటర్ గా ఉంటుంది. ఓకే సార్. ఆ సెక్షన్ ప్రకారంగా అయితే వాళ్ళు అరెస్ట్ చేసే అధికారం కూడా వాళ్ళకు ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఉమేష్ చంద్ర గారు. థ్యాంక్ యూ వర్మ గారు. రైట్, వెంకటరెడ్డి గారు, ఇదండి పరిస్థితి. లైఫ్ కూడా పడే ఛాన్స్ ఉంటుంది ఒక సెక్షన్కి సంబంధించి, 111కి సంబంధించి. ఇంకా నయం ఉరిశిక్ష చేస్తారని చెప్పలేదు సంతోషం లాయర్ గారికి. ఉరిశిక్ష చేస్తున్నారు సాయంత్రం పూట రాయచోటి. సాయంత్రం ఎక్కువ టైం కూడా తీసుకోవట్లేదు, ఉరిశిక్ష చేస్తారని చెప్పలా. సంతోషం దగ్గర విషయం సార్. ఎందుకండి మీరు చెప్పిన ఆయన జనసేన నాయకులు అవును, ఆయన మనోభావాలు జోగినేని మణి. అవును సార్, ఆయన మనోభావాలు రాత్రి దెబ్బతినిపోయినాయి. తెల్లారు నిద్రపోవాలి. ఆయన నిద్రపోకుండా కళ్ళలో అయ్యే గుర్తొస్తున్నాయి. గుర్తొచ్చి సమాజానికి బాగా ప్రభావితం అయిపోతున్నాయి.